నార్మల్గా అందరికీ ఉండే మిస్కన్సెప్షనే, నాకు కూడా ఉండే ముందు. సో హ్యాపీనెస్కి ఎక్సైట్మెంట్కి డిఫరెన్స్ ఏంటి? బట్ దానికన్నా ముందు ప్రశ్న, వాట్ ఈస్ హ్యాపీనెస్ అంటే హౌ డూ యూ డిఫైన్ ఇట్? అంటే వేరే వాటి మీద ఆధారపడి వచ్చిపోయేది అని దాని సంతోషమని పిలిచారు. వేరే వాటి మీద ఆధారపడకుండా నీ దగ్గర ఏముందో గుర్తిస్తే ఏయ్ మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. సో వచ్చిపోయే వాటి మీద ఆధారపడితే నీలో కలిగే ఒకానొక సంవేదన సంతోషం అని చెప్పారు. నేను చెప్తున్నా, అది తప్పేం కాదు. ఆనందం అంటే వచ్చిపోయే వాటితో సంబంధం లేదు. నీ దగ్గర ఆల్రెడీ ఉన్నది గుర్తించడం వల్ల నీలో కలిగే సంవేదన. ఫస్ట్ది రిలేటివ్. ఇంకా లైఫ్ అంతా నువ్వు ఆధారపడుతూనే ఉండాలి. ఏదో రావాలి, నువ్వు ఎగిరి గంతులు ఇస్తావు, మళ్ళీ ఏదో పోయింది, మళ్ళీ బాధ అయింది, మళ్ళీ పోయిన దానికోసం మళ్ళీ ఆరాటం, మళ్ళీ రావాలి, మళ్ళీ వచ్చిన తర్వాత నిలుపుకోవాలని ఆరాటం. ఒకవేళ నువ్వు అనుకున్నది రాకపోతే నిరాశ, ఒకవేళ వచ్చినట్టే వచ్చి వెళ్ళిపోతే నిస్పృహ. బట్ జనరల్గా ఈ అన్నిటిలోనే కదా లైఫ్ ఉంది అంటారని మనకు చాలా విషయాలు తెలియదు. ఈ ప్రపంచంలో మనకి మిస్కాన్సెప్షన్స్తోనే మన జీవితం మొదలైంది. సో ఎవరైతే ఆ మిస్కాన్సెప్షన్స్ బయటపడి జీవిస్తున్నారో అట్లాంటి వాళ్ళని వెళ్ళి మనం కనుక్కుంటాం, నాకెందుకు ఇట్లా అవుతుంది, వాడిని గురువు అనొచ్చు ప్రాబబ్లీ. సో ఆ మిస్కాన్సెప్షన్స్ నువ్వు వదిలించుకోవాలంటే ఫస్ట్ అవి మిస్కాన్సెప్షన్స్ అని తెలియాలి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఆడుకున్న బొమ్మలు నీ నుంచి జారిపోయినాయి చూడు, అది అక్కర్లేదు నువ్వు ఆడుకోవడానికి, బొమ్మ అక్కర్లేదు నీకు తెలిసింది. లేకపోతే మనందరం లాలీపాప్ బొమ్మల గురించి వెళ్ళాలి కదా, ఎక్కడన్నా బొమ్మల షాప్ కనిపిస్తే ఆగి చూడాలి కదా, చూడట్లేదు నువ్వు. అట్లా ఇప్పుడు కూడా ఏవేవైతే నిలబడి నువ్వు చూస్తున్నావో అవి కూడా పోవాల్సిన తరుణం ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది, రావాల్సిందే, అది అనివార్యం. సో ఎవరెవరికి ఎంత సమయం పడుతుంది అన్నది ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితి మీద ఆధారపడుతుంది. సో ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంది, ఆల్రెడీ ఉన్న వాటిని గుర్తిస్తున్నావా లేదా అన్నది పాయింట్. ఎప్పుడు ఏదో వస్తే తప్ప నేను ఆనందంగా ఉండను. అందుకే ఈ సంతోషము ఆనందము దాని మూల స్థితులు ఒకటే. సంతోషం అంటే తాత్కాలికంగా కలిగిన ఆనందం అని, ఆనందం అంటే శాశ్వతంగా నిలిచిపోయిన సంతోషం అని. రెండు ఒకటే. ఒకటి శాశ్వతం, ఒకటి తాత్కాలికం. ఒకటి తాత్కాలిక, రెండు ఆనందాలే. ఒకవేళ తాత్కాలికంగా ఆనందం పడితే నువ్వు సంతోషం అని చెప్తున్నావు దాన్ని. ఇప్పుడు మనం హ్యాపీనెస్ అంటాం, అందులో టూ వర్డ్స్ లేవు కదా, ఒకటే బ్లిస్ కూడా ఉంది. బ్లిస్ అంటే ఇట్ ఈస్ నాట్ డిపెండ్ అపాన్ ఎనీ అవుట్ సైడ్ థింగ్. ఎగ్జాంపుల్, ఒకవేళ నీకు ఆనందం అనేది పరిచయం అయిందనుకో, ఇంకా నువ్వు ఎక్కడుందో ఏం కాదు, ఇక్కడ నువ్వు ఉన్నదాన్ని అనుభవిస్తున్నావు కాబట్టి నువ్వు కాలిఫోర్నియాలో ఉన్నా లేకపోతే కాకనూరులో ఉన్నా కొంచెం ఫరక్నే పడతా. అట్లా కాకుండా వచ్చిపోయే వాటి మీద అనుకో, నువ్వు ఎంత దూరం వెళ్తే ఫ్రెండ్ రావాలి, ఫ్రెండ్ వస్తే నేను ఆనందంగా సంతోషంగా ఉంటా అనుకుంటావు కాబట్టి వాడు రాకపోతే మిగతావన్నీ ఒక తంతి స్టార్ట్ అయింది. అంటే ఆలోచనలకి ఊతమిస్తుంది. అంటే అది కూడా లాస్ట్కి ఎక్స్పెక్టేషన్కి వచ్చింది, అంటే ఇది వస్తే నేను బాగుంటాను. అంతే అంతే. ఇప్పుడు ఎగ్జైట్మెంట్ ఎప్పుడు వస్తుంది, నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నీ లైఫ్లోకి రాదని తెలిసింది కానీ హఠాత్తు వచ్చింది, అప్పుడు ఎగ్జైట్మెంట్ వస్తుంది. అంటే కొన్ని ఇలా వస్తున్నాయని తెలిసినప్పుడు కూడా మన మైండ్ అంటే ఆల్రెడీ క్రియేట్ చేసుకుంటే కొన్ని థాట్స్ క్రియేట్ చేసుకొని, అంటే ఇప్పుడు మూవీ ఈ వీధిలోకి చిరంజీవి వస్తాడు అని అనుకుంటే ముందే చిరంజీవి కనుక ఇష్టమైతే ఇప్పుడు అదే ఒక కాంబోడియా వాసి ఉన్నాడు, వాడు చిరంజీవి ఎవరో తెలియదు, వాడికి ఎగ్జైట్మెంట్ ఉండదు. అదే మనం పెట్టుకున్న చాయిసెస్ ముందు ఏవైతే క్రియేట్ చేసుకున్నామో వాటితో అన్నిటితోనే స్టార్ట్ అవుతుంది. సో చాలా మిస్కాన్సెప్షన్స్ ఉన్నాయి. అసలు ఒక బుక్ రాయొచ్చు, ఒక్కొక్క లైన్గా మిస్కాన్సెప్షన్స్. డబ్బు ఉంటే ఆనందంగా ఉండొచ్చు అని ఒక మిస్కాన్సెప్షన్. అంటే ఇప్పుడు ఇది ఎలా గుర్తించాలి? నువ్వు ఎప్పుడైతే సఫర్ అవుతున్నావో అక్కడ మేల్కోవాలి. అసలు ఎగ్జాంపుల్ చూడం కదా, ఒక మనిషికి హెల్త్ కాన్షియస్ ఎప్పుడు వస్తుంది, వెన్ హీ ఈజ్ అన్హెల్దీ, అనారోగ్యంలో ఉన్నప్పుడే ఆరోగ్యం విలువ తెలుస్తుంది. అట్లా నువ్వు అకారణంగా సఫర్ అవుతున్నావని నువ్వు గుర్తించినంత వరకు ఆ సఫరింగ్లోనే నీ జీవితం వెళ్ళిపోతుంది. బికాస్ యూ ఆల్వేస్ బ్లేమ్ అదర్స్. నువ్వు ఇలా ఉండటానికి కారణం నేను కాదు, సమాజము, మా కుటుంబ వ్యవస్థ, మా డాడీ, డబ్బులు లేకపోవడము, నాకు ఇంగ్లీష్ రానందుకు నేను ఇట్లున్నాను, ఇట్లా ఏవో ఉంటాయి. కానీ అవన్నీ ఉన్నవాళ్ళు కూడా అట్లే ఉన్నారని తెలుస్తే సరిపోతుంది. సో ఎంత పొరుగు చేసుకున్నా నీ మనస్సు కుదుట పడనంత వరకు దెర్ ఈజ్ నో లిబరేషన్. అంటే దేనైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం పోలుస్తాం, అంటే ఒక దాంతోనే పోల్చి చెప్తాం కదా. ఆరోగ్యకరమైన పోలిక ఉండాలి.
అండ్ ఈ హ్యాపీనెస్ అంటే బ్లిస్ని దేంతో పోలుస్తుంది? దానికి పోల్చడానికి ఇంకా లేదు కదా. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది నువ్వు అనుభవించు, నా దగ్గర ఉన్నది అనుభవించు. ఒకవేళ నువ్వు ప్యాలెస్లో ఉంటే ప్యాలెస్లో ఉన్నది అనుభవించు. హఠాత్తుగా ప్యాలెస్ డిసప్పేర్ అయింది, అక్కడ అడవి ఉంది, అడవిని అనుభవించడం మొదలుపెట్టు. ప్యాలెస్తో నీకు అటాచ్మెంట్ ఉందనుకో నువ్వు దీన్ని అనుభవించలేవు. సో నిజంగా ఆనందాన్ని అనుభవించాలంటే అటాచ్మెంట్ ఉండని స్థితి రావాల్సిందే. అటాచ్మెంట్ నీకు లీషన్ మాత్రం ఉన్నా నీ మైండ్ అక్కడనే అటకాయిస్తుంది. ఇది వెరీ సటల్. చిన్నపిల్లలు ఎక్కడున్నా బాగుంటారు. ఎందుకు? వాడికి బొమ్మ ఇస్తే ఆడుకుంటారంటారు. బికాజ్ వాడికి ఇంకా అటాచ్మెంట్ ఎస్టాబ్లిష్ కాలేదు. నాది నీది అన్నది ఎస్టాబ్లిష్ కాలేదు. మా ఊరు మీ ఊరు అన్నది ఎస్టాబ్లిష్ కాలేదు. మా వాళ్ళు నీ వాళ్ళు అన్నది ఎస్టాబ్లిష్ కాలేదు. స్టార్టింగ్ చిన్నది ఏడుస్తారు, తర్వాత సెట్ అయిపోయి ఊరికి ఆ ఏడుపు వాళ్ళ వర్తమానంలో వాళ్ళకున్న డిస్కంఫర్ట్ని బేస్ చేసుకుని ఏడుస్తారు. వాళ్ళకి ఏదో కావలిస్తే ఆ ఒక్కటి కోసం ఏడుస్తారు. ఇంకోటి వాళ్ళు వెంటనే మర్చిపోతారు. నువ్వు బొమ్మ అడిగావు అనుకో, బొమ్మ బదులు ఇంకేదైనా ఇస్తే దాంతో ఆడుకుంటారు. ఇదే అన్నది ఇంకా రిజిస్టర్ కాలే. రిజిస్టర్ అయిన తర్వాత ప్రాబ్లం స్టార్ట్ అయింది. అంటే ఈ రిజిస్టర్ అవ్వకముందే మదర్తో కనెక్షన్ ఉంటుంది కదా ఆటోమేటిక్. అది ఎగ్జిస్టెన్షియల్స్ వేరు. దానికి ఆకలితో సంబంధం ఉన్నట్టు, అమ్మతో సంబంధం ఉన్నట్టు, అట్లా వర్షంతో చలితో వీటితో సంబంధాలు మనకు జన్మతః ఉంటే ఎప్పటికి ఉంటాయి. సో సరే, అమ్మ వీడికి మనసు ఎదగనంత వరకు అమ్మతో సంబంధం ఉంటుంది. ఎప్పుడైతే వీడు సొంతంగా స్నానం చేయగలడో, అందుకే తల్లిదండ్రులు కూడా నేర్పిస్తారు, స్నానం చేయపో, నీ బ్రష్ నువ్వే కడుక్కోపో, నీ బట్టలు నువ్వే దానికి ఏం చెప్తున్నారు? నువ్వు నా నుంచి దూరం అయిపో అని చెప్తున్నారు వాళ్ళు. అలా వాళ్ళు స్పష్టంగా చెప్పినా మనం అటాచ్మెంట్ పెట్టుకోవడం. ఇప్పుడు ప్రకృతిలో ప్రతి పిట్ట దాన్ని చిన్న చిన్న పిట్టల్ని బాగా చూసుకుంటుంది. ఎప్పుడైతే రెక్కలు రాగానే అది వెళ్ళిపోతుంది, ప్రకృతికి వదిలేస్తుంది. సో మన సమాజంలో కూడా అటువంటి వ్యవస్థ ఉండే బాగుంటుంది. ఆఫ్టర్ 18 years వచ్చిన పార్టీ చేసి ఈరోజు నుంచి మా అబ్బాయి తన జీవితాన్ని అనుగుణంగా తను జీవిస్తాడు. మాకు ఇక్కడి నుంచి మాకు ఇంకో జీవితం, మా జీవితాన్ని మేము జీవిస్తాం. మధ్య మధ్యలో కలుసుకుంటాం. ఒకవేళ కలిస్తే హాయ్ హలో చెప్పుకుంటాం. వాడు సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అది వాడిదే. వాడిని ఆధారం చేసుకుని మేము ఆనందపడడం అట్లా ఏముండదు. మా జీవితం మాకు ఒకటి ఉంది. అందుకే నేనేమంటా, పిల్లల్ని కొంత పెంచి వాళ్ళని వదిలేసి మళ్ళీ పేరెంట్స్ కూడా లెర్నింగ్లో పడాలి. ఓన్లీ వాళ్ళ మీద డిపెండ్ అయిపోయారనుకో, ఇప్పుడు వీళ్ళు అనుభవించే ప్రతి ఆనందం వాళ్ళ చేతిలో బందీ అయ్యింది. ఒకవేళ సుడిబాలేక కొడుకు తాగుపోతాడు అనుకో, పేరెంట్స్ లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. బికాస్ అటాచ్మెంట్ వచ్చేసింది, ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది. సో నువ్వు ఆ 18 years ఏజ్లోపే నువ్వు ఒక అవేర్నెస్ ఇవ్వగలిగితే ఇవ్వు, లేకపోతే ఎవరిస్తే అవేర్నెస్ వస్తుందో వాళ్ళకి అప్పచెప్పు. అందుకే చిన్న ఉన్న పూర్వపు కథల్లో రాజు తన రాజకుమారుని కూడా ఆశ్రమానికి పంపించేవాడు. ఇప్పుడు మన స్కూల్కి పంపిస్తున్నాం. మన స్కూల్లోనేమో ఉద్యోగం కోసం నేను ప్రిపేర్ చేస్తున్నారు అంతే. దే ఆర్ నాట్ టీచింగ్ లైఫ్, దే ఆర్ టీచింగ్ హౌ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. నిన్ను నువ్వు ఎట్లా ఫిట్ చేసుకోవాలి అంటే, ఇంకొంచెం భాష వస్తే ఫిట్ చేసుకుంటావు, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తే ఫిట్ చేసుకుంటావు, హౌ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ అట్లా ఫిట్ అవుతావు, కొంత డబ్బు సంపాదిస్తే ఫిట్ అవుతావు, ఉద్యోగం తెచ్చుకునే అంత జ్ఞానం ఉంటే ఫిట్ అవుతావు, లేకపోతే నువ్వు ఎలినేట్ చేయబడతావు, అవుట్కాస్ట్ చేయబడతావు. సో ఇది అందరికీ వర్తిస్తుంది. కానీ ఇప్పుడు మనం అంటున్న ఈ ఆనందం అనే కాంటెక్స్ట్ పూర్తి స్పిరిచువల్ రిల్మ్కి సంబంధించింది. చాలా కొద్ది మందికి స్పృహ కలుగుతుంది. అందరూ వచ్చిపోయే వాటి మీద ఆధారపడి అట్లా 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 కొట్టుకుపోతారు. వెరీ ఫ్యూ పీపుల్ వాళ్ళు మేలుకుంటారు. అరే చాలా వస్తున్నాయి, అరే నేను అనుకున్నది రాకపోతే రానట్టు కాదు. ఇప్పుడు చూడు, అక్కడి నుంచి ఒక బంధువు వస్తున్నాడు అనుకుంటాం, అక్కడి నుంచి ఒక 100 మంది వస్తున్నారు. ఆ బంధువు అనే దాని నుంచి పక్కకు తీసేస్తే చాలామంది వస్తూనే ఉన్నారు. లైఫ్ నువ్వు వేరే అందరికి హాయిగా నమస్కారం అని చెప్పు. అరుణాచలంలో నేను ఒక ఓల్డ్ మ్యాన్ కలుసుకున్నాను. ఇప్పుడు అతను ఉన్నాడో లేదో తెలియదు. ఆయన విరూపాక్ష గుహకి వెళ్ళే మార్గంలో రాయి మీద కూర్చునేవాడు అడ్డపంచ కట్టుకొని. అతనికి 60-65 ఏజ్ ఉండొచ్చు. నేను ఒక 4-5 days ఉన్నప్పుడు అతనితో స్నేహం అయింది. ఆశ్చర్యం ఏంటంటే, అక్కడికి వచ్చిపోయే వాళ్ళందరికీ ఆయన నమస్కారం పెడతాడు. తన వాళ్ళు పరాయ వాళ్ళు అనేవి లేదు, నమస్కారం అంటాడు, జగ్గి వాసుదేవ్ లాగా. అవుట్ ఆఫ్ 100 people అట్లీస్ట్ 20 మంది అన్న అతను గుర్తిస్తున్నారు. వాళ్ళతో కూర్చొని మాట్లాడతారు, జోబులో 10-20 పెట్టి వెళ్తున్నారు. సో ఒకరోజు అతనితో మాట్లాడాను నేను, ఎవరు మీరు ఏమిటి అంటే, నేను ఒకప్పుడు సంసారంలో ఇరుక్కుపోయిన వాడిని, కానీ హఠాత్తుగా నాలో ఒక మేల్పు కలిగింది. ఏం కలిగింది అంటే, ఎవరో నా అనేవాళ్ళు నా లైఫ్లోకి వస్తే ఆనందంగా ఉంటాం కాదు, నా అన్న తీసేస్తే ఎవరెవరు వస్తూనే ఉన్నారు. వాళ్ళని నా వాళ్ళు అనుకుంటే, అంటే ఎవరు నా సమక్షంలో ఉంటే వాళ్ళు నా వాళ్ళు అనుకుంటే చాలు. నాకు ఈ జ్ఞానం రమణ మహర్షి వల్ల కలిగింది. అందుకే అరుణాచలం వచ్చాను. అరుణాచలం వచ్చినా అరుణాచలంలో రమణ మహర్షి ఆశ్రమానికి పోలేదు, 1-2 సార్లు వెళ్ళినట్టుంది చాలా ఏళ్ల క్రితం. ఇప్పుడు ఎప్పుడు వచ్చినా ఈ రాయి దగ్గర కూర్చుంటాను. నేను నా పని చేసుకుంటూ ఉంటాను. ఎవరైనా వచ్చారనుకో, వాడు ఎవడైనా సరే వాడికి నమస్కారం పెడతాను.
వాడు నాకు తిరిగి పెట్టొచ్చు పెట్టకపోవచ్చు, అది నా యొక్క నేను నా మనసులో అటువంటి ఆలోచన ఏమి లేదు. ఒకవేళ తిరిగి పెట్టి మాట్లాడితే మాట్లాడతాను, ఒకవేళ తిరిగి ఆ మనిషి వెళ్ళిపోతే తిరిగి రావాలని అనుకోను, బికాజ్ ఆల్రెడీ కొత్తవాడు వస్తున్నాడు. సో దీనివల్ల నా కుటుంబ జీవితం సంకనాకపోయిందని. అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఏంది డాడీ ఇట్లా అయిపోయినావు, మా ఇజ్జత్ పోతుంది, మీ డాడీ ఎక్కడ పోయినంటే చెప్పలేకపోతున్నాం. అప్పుడు ఆయన చెప్పాడంట, మీకు నచ్చింది చెప్పుకోండి. ఇంతకాలం తెలియక వీటికి అన్నిటికీ ఆన్సర్స్ ఇస్తూ వచ్చిన. నాకంటూ ఒక లైఫ్ ఉందిరా బాబు, మీలాగా మూసుకుపోయి ఒక లిమిటెడ్ అండర్స్టాండింగ్ బతకలేదు. నేను జీవితాన్ని చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్లో చూస్తున్నాను. నేనేం చేస్తున్నానో తెలియాలంటే నేనెవరో మీకు తెలియాలి, నేనెవరో మీకు తెలియాలంటే మీరెవరో మీకు తెలియాలి. ఇప్పుడు నా పిల్లలే వచ్చి పలకరిస్తే ఆనందంగా ఉంటా అన్న ధారణ పోయింది. ఎవరు పలకరించినా ఆనందపడతారు. ఐ హ్యావ్ నో ఎక్స్పెక్టేషన్, బికాజ్ ఈ విరూపాక్ష దారిలో వస్తూనే ఉన్నారు. పొద్దున 5:30, 6 గంటలకు వస్తే మధ్యాహ్నం భోజనం చేసి వచ్చి మళ్ళీ కాసేపు అక్కడ చెట్టు కింద పడుకొని మళ్ళీ నైట్ 9:30, 10కి పోతూ కూడా నమస్కారాలు. ఎంత బాగుంది లైఫ్. సో మనం ఇంత వాస్ట్ యూనివర్స్లో ఉండి ఒక 2-3 గుళకరాలు నావనుకొని సఫర్ అవ్వడం ఏంటి? అందుకే సొంతం చేసుకోకుండా అన్నిటిని అనుభవించాలన్నది ఆధ్యాత్మిక సారాంశం. సొంతం చేసుకోవడం మొదలు పెడితే సంతోషం వస్తుంది. సొంతం చేసుకునే తీసేసినాం అనుకో మిగులుతుంది. ఎందుకంటే అంత నీదే, సొంతం చేసుకోక్కర్లేదు. డాక్యుమెంట్ మీద పేపర్ ఉంటుంది, సంతోషపడతాయి. ఇప్పుడు ఈ ప్లేస్ మనది కాదని చెప్పడానికి ఆధారం డాక్యుమెంట్ మీద సిగ్నేచరే. అదర్వైజ్ ఒకవేళ మనం కొన్నా మన టాక్లో ఏం మార్పు ఉంటుంది? కొన్న తర్వాత నువ్వు ఏమైనా ఛాతి విరుచుకొని ఇట్లా నిలబడతావా? దెర్ ఇస్ నో చేంజ్. ఇప్పుడు నువ్వు ఒక ప్యాలెస్ కొన్నావు, ఇట్లా ఛాతి విరుచుకొని నిద్రపోతావా? ముడుచుకొని పడుకోవాల్సిందే. జస్ట్ అది ఒక సెక్యూరిటీ వరకు ఆస్తులు గీస్తులు ఓకే, కానీ దాని వెంటే పడ్డప్పుడు యూ మిస్ ద పాయింట్. ఇది అందరికి సంబంధించిన విషయమే. నాకు అర్థమైందంటే నీకు అర్థం కావాలని లేదు, భార్యకు అర్థమైతే భర్తకు అర్థం కావాలని లేదు, పిల్లకి అర్థమైతే తండ్రికి అర్థం కావాలని లేదు. ఎవరికి వాడు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఆకలి వంటిది. ఇంట్లో వాళ్ళు తింటే నీకు కడుపు తినట్లేదు కదా, నీకు ఎంత జ్వరం వచ్చినా పోయి తినవలసిందే నువ్వు. బాత్రూమ్ లాంటిది. అట్లా ఆధ్యాత్మికత అన్నది పూర్తి వ్యక్తిగతం, వైయక్తికం. సో ఆ స్పృహ కలగడమే చాలా గ్రేట్. అదృష్టవశాత్తు కొందరికి మంచి కంపెనీ దొరకడం వల్ల ఆ స్పృహ కలుగుతుంది. అరే వీడు ఏం లేకపోయినా భలే ఉంటున్నాడే అన్న స్పృహ కలగగానే ఎట్లా ఉంటుందో భయ్య అంటే అంత మనదే అనుకోరా భయ్య అంటే కథం వాడు ఏదో సంథింగ్ ఏదో లోపల అప్పటి వరకు ఉన్న బూజంతా రాలి పడిపోతుంది. కొందరికి బ్యాడ్ కంపెనీతో ఏమవుతుంది, రైట్ అండర్స్టాండింగ్ రాకముందే చచ్చిపోతారు. బికాస్ దే ఆర్ నాట్ ఎంక్వైరీ, దే ఆర్ మీటింగ్ ద సేమ్ ఓల్డ్ స్టూపిడ్ పీపుల్ అగైన్ అండ్ అగైన్. అట్లా అందుకని ఎగ్జైట్మెంట్ అనేది ఒక స్పర్ ఆఫ్ ద మూమెంట్కి సంబంధించింది. దీనికి ఒక చిన్న అనాలజీ చెప్పొచ్చు. ఎవరైతే ఎవరెస్ట్ ఎక్కారో అక్కడే ఉండిపోలేదుగా, దే హ్యావ్ టు కమ్ బ్యాక్. అక్కడ 5 నిమిషాలు కూడా ఉండలేదు. తప్ప ఇంటికి అంత దూరం వెళ్ళింది కిందికి దిగడానికే. సో ఎగ్జైట్మెంట్ అనేది ఒక పీక్ అన్నట్టు. పీక్లో ఎవడు నిలబడలేడు. ఉదాహరణకి శృంగారం కనుక చేస్తే భావప్రాప్తి, అది పీక్. యూ కెనాట్ ఎక్స్పీరియన్స్ ఆల్ ద టైం. పీక్స్ కొన్ని ఉన్నాయి. అలాంటప్పుడు ఇంక ఎక్సైట్మెంట్ అవ్వడమే వేస్ట్ అండి. అది ఎక్కువసేపు ఉండదని తెలుసుకొని దానికి ద్వారం ఓపెన్ చేసి పెట్టు. తద్వారా అది జారిపోతున్నప్పుడు నువ్వు పట్టుకోవు. ఇంకా నువ్వు ఎంత పట్టుకుంటే అంత జారిపోతూ ఉంటుంది. అట్లా నువ్వు దాంతోపాటు నువ్వు జారిపోతావు. అట్లా కాకుండా ఇది ఉండదురా భయ్. ఎవరో ఇంటికి బంధువులు వచ్చారు, ఎగ్జైట్మెంట్ కలిగింది, కానీ తెలుసుకో ఇది ఊరికే నా అజ్ఞానం వల్ల కలుగుతున్న ఎగ్జైట్మెంట్. ఇప్పుడు నేనున్నా, నాకు ఎవరిని చూసినా ఎగ్జైట్మెంట్ ఉన్నది. దాని అర్థం వాడిని నెగ్లెక్ట్ చేస్తాను కాదు, ఎగ్జైట్ అయిన వాళ్ళకంటే బాగా చూసుకుంటాను. ఇక్కడ నువ్వు వాళ్ళని అడ్రస్ చేయడం ముఖ్యం, ఎగ్జైట్ అవ్వడం కాదు. ఎగ్జైట్మెంట్ దానికి మిర్రర్ ఇమేజ్ డిసప్పాయింట్మెంట్. నువ్వు అనుకున్నట్టు లేకపోతే కథ. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మామ లేక వచ్చేవాడు మా ఊరికి. ఆయన వస్తున్నంటే ఏకైక కారణం తెలుసు, ఇది 20 రూపాయలు ఇస్తాడని. నాకు ఆయన మీద ఇంట్రెస్ట్ లేదు, డబ్బుల మీద ఇంట్రెస్ట్. ఎందుకంటే నాకు ఎవరు 20 రూపాయలు ఇవ్వాలి అప్పటి వరకు. ఒకసారి మా ఊరు వచ్చిన 20 రూపాయలు ఇచ్చాను. నాకు 20 రూపాయలు చాలా ఎక్కువ. నేను ఒక వారం రోజులు చాక్లెట్లు బిస్కెట్లు కొనుక్కొని తిన్నాను, నా ఫ్రెండ్స్కి ఇప్పించిన, కుక్కకి వేసిన. అంటే నేను ఏమేం చేయాలనుకుని అనే చేసిన, ఒక రాజు చేసినట్టు. ఇప్పుడు మా ఊర్లో నాకు ఎవరు 20 రూపాయలు ఇవ్వని కారణంగా నేను ఎటర్నల్గా వెయిట్ చేస్తుంటే, అది రావడం తెలుసు. అప్పుడప్పుడు మా అమ్మని అడుగుతుంటే, మామ ఎప్పుడు వస్తాడు ఏమో తెలియదు. నెక్స్ట్ పండగకి వస్తాడంట, పండగ అంటే వస్తాడు. అట్లా
తీరా పండగకి వచ్చిన తర్వాత అసలు మామయ్య అసలు ఆయన ఎప్పుడు 20 రూపాయలు ఇస్తాడని చూస్తుంది. కుక్ ఏం చూస్తుంది, బిస్కెట్ వేసరా అని చూస్తుంది. సో సార్ దీపావళికి వచ్చాడు, ఎంతసేపు చూసినా 20 రూపాయలు వేయలేదు ఆయన. ఘోరమైన ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఎట్ ద ఏజ్ ఆఫ్ 7th క్లాస్. నాకు ఆ టైంలో థాట్ వచ్చింది, అందరూ పడుకున్నాక దొంగతనం చేద్దాం. థాట్ వచ్చింది, ఎందుకంటే నాకు 20 రూపాయలు కావాలి, ఆయనతో నాకేం పని, అంటే ఎవరి జోబులో అన్ని పైసలు ఉండవు. సరే అంతలో ఏదో జరిగింది, వాటెవర్. దీని సారాంశం ఏంది, మైండ్ ఈ గేమ్స్ ఆడుతుంది, దానివల్ల సఫరింగ్ ఉంది, దానివల్ల డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఏ డిస్టర్బెన్స్ లేకుండా నువ్వు ఆపరేట్ చేసుకునే ఒకనొక సంప్రజ్ఞ స్థితి రానంత వరకు ఎక్కడో చోట నువ్వు పసాయిస్తావు. అందుకే ఆధ్యాత్మిక పరంగా కూడా చరమస్థితులు మళ్ళీ మళ్ళీ రావు. సమాధి ఎక్స్పీరియన్స్ అనుకో, ఇట్ మే అక్కర్ వన్స్ ఇన్ లైఫ్. మళ్ళీ తిరిగి అది కావాలనుకున్నావు అంతే. ఒక బిస్కెట్ కావాలనుకున్నావు, ఒక బొమ్మ కావాలనుకున్నావు, ఒక టికెట్ కావాలనుకున్నావు, ఇప్పుడు సమాధి కావాలనుకున్నావు. సేమ్ మైండ్కి సేమ్. నిన్ననే ఎవరితో చర్చ వచ్చింది. ఇప్పుడు ఒకడు అమ్మాయి పోయింది, వదిలేసి వెళ్ళిపోయింది, ఏడుస్తుంటాడు. నువ్వు ఒక టాక్లో చెప్పావు, ఒక చిన్నపిల్లవాడు బిస్కెట్ కోసం ఏడుస్తున్నాడు, 2 ఒకటే అన్నావు. అటెట్లయితే నీకు ఒకటి కాదు, కానీ మైండ్ పాయింట్ అసలు 2 ఒకటే. ఆ అబ్బాయికి బిస్కెట్ ఎంత ఇంపార్టెంటో నీకు ఆ అమ్మాయి ఎంత ఇంపార్టెంట్. ఇద్దరు ఏడుస్తున్నారు అన్నది ఫ్యాక్ట్. వాడు ఇప్పుడు బిస్కెట్ కోసం ఏడవాడు, వీడు చిన్నపిల్లవాడు అమ్మాయి కోసం ఏడవాడు. ప్రస్తుతం వాడి మనసుని అది పట్టుకుంది. అది లేదని తెలిస్తే గాయమవుతుంది. సో ఇది ఎట్లాంటిదంటే, మీ ఊర్లో ఓషో చెప్పాడు, మీ ఊర్లో ఒకటే జైలు ఉంది, అందరూ దానికే పోవాలి. మా ఊర్లో 20 జైలు ఉంది, ఏ జైలుకైనా పోవచ్చు అన్నాడు. సో జైలే. అరే మీ జైలు పాతదా, మా జైలు కొత్తది, చాలా బాగుంటుంది. జైలే. సో నీకు బెస్ట్ ఐడియాస్ ఉన్నాయా, మామూలు ఐడియాస్ ఉన్నాయా అన్నది రిలవెంట్. నువ్వు అందులో స్టక్ అయినవా లేదన్నది పాయింట్. అంటే ఇప్పుడు నార్మల్గా ఇదంతా మనం హ్యాపీనెస్ గురించి గమనించాం. దీన్ని మనం అంటే దీన్ని బ్రెయిన్ వాష్ అంటామా, లేకపోతే బ్రెయిన్ వాష్ కాదు, అంటే ఈ విధంగా ఆలోచించడం కంప్లీట్గా అందరూ అలా ఉన్నారు. కాబట్టి ఎక్కడో కథ చదివా, ఎక్కడో విదేశాల్లో ఒక చిన్న, మనం అంటాం కదా, ఒక ట్రైబ్, మన పరిభాషలో తాండా. సో ఆ ఊర్లో ఒక ఓల్డ్ మ్యాన్, ఎవరైతే అతన్ని గురువుగా భావిస్తారో అతను పొద్దున్న నిద్రలేస్తానే వాళ్ళు ఆరాధించే దేవాలయానికి వెళ్ళి ఆ దేవుడి బ్యాక్ సైడ్ వెళ్ళి నెత్తి గోడ గుద్దుకుంటాడు 3 సార్లు. ఎవరికి చెప్పలే. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. సో అతను ఒక రివర్డ్ పర్సనాలిటీ కాబట్టి ఆ ఊర్లో ఉన్న వాళ్ళంతా ఇతను ఏదో మంచి కోసమే చేస్తున్నాడు అని అదొక ఆచారం స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రతిరోజు పొద్దున్న నిద్రలేగానే ఆ టెంపుల్కి వెళ్ళడం, ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ గోడకి 3 సార్లు గుద్దుకోవడం, ఇంటికి రావడం. ఇతను ఎప్పుడు అడగలే వై అని, ఎందుకంటే పెద్దవాడు చేశాడు కదా. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు పుట్టాడు, ఆడు స్కూల్కి వెళ్ళే ముందు టెంపుల్కి వెళ్తాడు 3 సార్లు కొడుతుంది. తర్వాత వీళ్ళంతా ఇట్లా నడుస్తుండగా ఎవడో ఒక యువకుడికి డౌట్ వచ్చింది, ఎందుకు కొట్టుకుంటున్నావు అసలు? అందరికి ఇక నల్లగా బొరుసైంది, ఎందుకు కొట్టుకోవాలి అసలు నన్ను అడిగాడు చాలామంది. అది మన ట్రెడిషన్ రా. ఎక్కడి నుంచి వచ్చింది ట్రెడిషన్ అంటే నువ్వు ప్రశ్నించే మునగాడు పోయినావా 600 సంవత్సరాల నుంచి ఏదో చెప్పారు. ఇట్లా కాదులే కానీ వాడి తర్వాత కొంచెం ఎంక్వైరీ చేస్తే ఆ ఓల్డ్ మ్యాన్ రాసిన ఒక డాక్యుమెంట్ దొరికింది, డైరీ. అందులో ఏముంది, నాకు చిన్నప్పటి నుంచి మైగ్రేన్, తలనొప్పి, నాకు ఎందుకు ఈ తలనొప్పి అని దేవుడికి ఇట్లా కొట్టుకునేవాడిని. తలనొప్పి తగ్గలేదు కానీ ఆ తలనొప్పి కంటే ఆ కొట్టుకున్న నొప్పితో తలనొప్పి మర్చిపోబడేది అని రాసుకున్నాడు. ఇప్పుడు చెప్పు, అందరూ అదే చేస్తున్నారు. అందరు చేస్తున్నారు కాబట్టి చేస్తున్నారు. ఓన్లీ ఎన్లైటెండ్ మైండే తను ఏం చేయాలో అది చేస్తాడు. ఎందుకంటే హీఈస్ ఫాలోయింగ్ ద లా ఆఫ్ నేచర్ రాదర్ దాన్ దిస్ వరల్డ్లీ ఎథోస్. అతను సమాజంలో ఉన్నాడు కానీ అంటి ముట్టనట్టుగా ఉంటాడు. ఒకవేళ తను ఏమైనా చేయవలసి వస్తే చేస్తాడు కూడా, స్టిల్ హీ విల్ నాట్ క్లెయిమ్. నేను చాలా పుస్తకాలు చదివాను. ఒక ఏమీ పని చేయని ఒక జెన్ మాస్టర్ ఆ ఊరు బయట ఉండేవాడంట. ఆ ఊర్లో వాళ్ళంతా వీడు వేస్ట్ ఫెలో, తింటాడు, పడుకుంటాడు, బెగ్ చేసుకుంటాడు. సో ఒక టైంలో డ్రాట్ వచ్చింది. అప్పుడు అతను గుర్తించి
ఆ చుట్టుపక్కల ముందే గుర్తించి ఆ చుట్టుపక్కల ఇత్తనాలు తీసుకొచ్చి ఆయన మొత్తం రకరకాల ఎరువులు అన్నీ తయారు చేసి పంట పండించాడు. ఆకుకూరలు, పాలకూరలు ఇవన్నీ. హఠాత్తుగా ఎవరో చూశారు, ఇతను ఏం చేస్తున్నాడో చూస్తే ఒక కపుల్ ఆఫ్ ఎకర్స్లో ఆల్రెడీ నిర్మితమైంది. చెప్పాడు ఊరి వాళ్ళందరినీ రమ్మనండి. సో ఏమీ చేయనివాడు ఏమీ చేయకుండా ఎప్పటికి ఉంటాడని కాదు. ఇఫ్ హీ రియల్లీ అండర్స్టూడ్ ద మైండ్, అతను కాంటెంపరీ మ్యాన్గా కూడా ఉంటాడు. ఇప్పుడు ఈ సమాజంలో ఏదైనా ఒక విపత్తు జరిగి మనం ధర్నా చేయడం ఆవశ్యకమైతే అతను ముందుంటాడు. కానీ అతను ఏం చేసినా అందులో ద్వేషము కానీ పగ కానీ ఉండవు. ఇదే కండిషనాలిటీ. ఈజ్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. అక్కడి నుంచి ఆ ఉన్న సందర్భాన్ని ఎట్లా సద్దుమణిగించాలో ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటాడు. ఒకవేళ అది కనుక నెరవేరితే అవార్డులకి వాటి కోసం ఎదురు చూడకుండా తన యొక్క శక్తుల్లోకి జారిపోతాడు. సో అటువంటి మానసిక స్థితి చాలా అవసరం. లేకపోతే నువ్వు అంత చేసేది నీ గుర్తింపు కోసం, అంత చేసేది నువ్వు ఎగ్జైట్ అవ్వడానికి, అంత చేసేది నువ్వు థ్రిల్ అవ్వడానికి. ఉదాహరణకి ఒక పెద్ద సినిమా హాల్ ముందు పెద్ద కటౌట్ పెడతాడు. ఆ పెట్టిన వాడు థ్రిల్ అవ్వడానికి పెట్టుకుంటున్నాడు. కటౌట్ మీద అతనికి ఏం ఆసక్తి. అలా పెట్టడం వల్ల తన గుర్తింపు రావడము, అందరూ శభాష్ అనడము, ఏదో జరుగుతుంది సంథింగ్. అది లేకపోతే వాడు ఎగ్జిస్టెన్సే లేదనుకుంటున్నాడు కాబట్టి అవన్నీ చేస్తాడు పిచ్చి పని. ఇంకా గుర్తింపు కోసం చాలా చాలా పిచ్చి పనులు చేస్తారు. ఇంకా సారాంశం ఏంది అంటే, నీ కళ్ళల్లో వాటి ఎన్నుకున్న ఆ మనసు అలజడి లేకుండా చూడగలిగిన రోజే నువ్వు చేసే పని సమర్థవంతంగా పూర్తి చేయబడదు. బికాజ్ నీ కదలికకు ఆధారం ఎగ్జైట్మెంట్ కాదు, గుర్తింపు కాదు, డబ్బు కాదు. నీ కదలికకు ఆధారం ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్. నీ ద్వారా ఈ సమాజంలో ఇప్పుడున్న పరిస్థితులు నువ్వు పుట్టావు కాబట్టి ఆ పని చేయవలసి వచ్చిందని తెలుసుకొని చేస్తూ కూడా నువ్వు క్లెయిమ్ చేసుకోకుండా ఉండగలిగే ఒకానొక పరిపక్వ స్థితిలో ఉంటాడు. అది అందరికీ సాధ్యమైందే, కానీ గుర్తించరు. ఓన్లీ తర్కిస్తారు, ప్రశ్నిస్తారు, నాదే కరెక్ట్ అనుకుంటాడు, అట్లా కొట్టుకుపోతాడు. ఎవరికైతే జీవితం అర్థమైందో వాడు ఏం చేసినా వాడి మనసు చెదరదు. నేను చాలాసార్లు చెప్తాను, ఇప్పుడు నేను బాధపడదాం అనుకున్నా నాకు బాధ రాదు. అంటే ఐ ట్రైడ్ సమ్టైమ్స్. ఏదో కారణం పెట్టుకొని బాధపడదామంటే అసలు అది ఇంపాసిబుల్ టు. ఎట్లా నాకు ఇప్పుడు థ్రెడ్ దొరుకుతలేదు, పోయింది అది కంప్లీట్లీ. ఇప్పుడు ఒకరిని ద్వేషిద్దామంటే నాకు వస్తలేదు. ఎట్లయితే మనకు బండి కాళ్ళు నడవడం వచ్చిన తర్వాత పడిపోమో, నిజంగా మేలుకున్న తర్వాత ఇంకా పోదు అది. అప్పుడు ఓన్లీ నువ్వు ఎక్స్టెంట్ వరకు కోపంగా అరుస్తున్నావు అంటే ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ తప్ప నీకు వ్యక్తిగతంగా ఏముండదు. అలాగని పని ఉండదా? ఈ కాంటెంపరీ సమాజంలో నువ్వు డబ్బు సంపాదించాలి, గృహస్థు ఉండాలంటే గృహస్థు ఉంటావు. ఏదో పెద్ద విపత్తు వచ్చింది, అవసరమైతే సర్వీస్ చేస్తావు. అంత సమృద్ధి ఉన్న సమాజం ఉంది, అడుక్కు తింటావు. వాడికి మూడు ఒకటే. కానీ చూసే వాళ్ళకి, ప్రపంచం ఎరుక్కున్న వాడికి అడుక్కు తిన తప్పు అనే థాట్ ఉంటుంది. అట్లా ఏం లేదు. ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ యువర్ డీపెస్ట్ అండర్స్టాండింగ్ తప్ప ఇక్కడ నువ్వు ప్రత్యేకంగా చేసేది సందర్భాన్ని బట్టి చేయవలసింది. సందర్భ జ్ఞానం నీ కదలికని అది దిక్సూచి కావాలి అంతే తప్ప నువ్వు ప్రీ డెస్టిన్ అనుకున్నా యు ఆర్ డూమ్డ్. నేను ఏదో గొప్ప చేయడానికి పుట్టాను అనుకున్నా యు ఆర్ డూమ్డ్. ఇక్కడ నువ్వు ఒక్కడు ఏం చేస్తావు? ఏం చేయలేవు. అందరు సహాయ సహకారాలతో చేయాలి. అట్లా ఈ మధ్య సినిమాల్లో కొత్త వరవడు వచ్చింది, డైరెక్టర్గా పెట్టుకొని కింద డైరెక్టర్ అండ్ టీమ్ అని రాసుకుంటున్నారు. సమ్వన్ రికగ్నైజ్డ్. అంటే నేను ఒక్కని పీకే కార్యక్రమం కాదు, నా అసలు డైరెక్టర్స్ ఉన్నారు, చాలామంది కలిస్తేనే అని వాడు గుర్తించి అట్లా వచ్చింది టీమ్ వర్క్స్ అని పెట్టుకుంటాను. అంటే అది కొంచెం మోర్ స్పిరిచువల్. అట్లా కాకుండా స్టాంప్ వేసి రాజమౌళి ఫిల్మ్ అనుకో అంటే మిగతా వాళ్ళు అసలు మిగతా వాళ్ళు లేకపోతే ఆ గ్రాఫిక్ చేసే వాళ్ళు లేకపోతే ఫిల్మ్ అవుతుందా? వాళ్ళకు ఓన్లీ టైటిల్ వేయడం కాదు, సరే తప్పనట్లే సమ్వేర్ స్టాంప్ అన్నా వేసుకో, బట్ లోపల నీకు తెలియాలి. ఖచ్చితంగా తెలిసే ఉండొచ్చు నేను అనుకుంటున్నాను. ఏందా శబ్దం? ఇప్పుడు డ్రమ్ కొడుతున్నారా? ఇవాళ పీకాక్స్ అరుస్తున్నాయి, ఆ డ్రమ్స్ అంతేనా? రెండు కలిపి వస్తున్నాయి. సో ఆనందము నీ యొక్క సహజ స్థితి, సంతోషము నీ యొక్క అసహజ స్థితి. రెండు కరెక్ట్, రెండు మూలంలో ఒకటే. కానీ సంతోషం ఎక్కువసేపు నిలబడదు. ఎక్కువసేపు నిలబెట్టాలని ట్రై చేస్తే రుగ్మత స్టార్ట్ అవుతుంది. ఇది తప్పకుండా జరుగుతుంది. ఇప్పుడు నాకు సంతోషం అనేది ఏం లేదు. ఒక్కొక్కసారి అనివార్యంగా వస్తుంది.
నేను దాన్ని ఏం చేస్తాను, ముందే తెలుసుకుందాను ఇది అశాశ్వతం అనడం వల్ల దాన్ని పట్టుకోను అంతే. ఇలాంటి నిలబెట్టుకోవడానికి ట్రై చేయదు. మేకప్ ఎక్కువసేపు ఉండదని తెలిసి చేసుకో. ఎక్కువసేపు ఉండాలనుకున్నావా, నువ్వు పార్ట్ ఎంజాయ్ చేయలేవు. సో లైఫ్ని ఆస్వాదించాలంటే ఏది ఎక్కువసేపు ఉంటుందని అనుకోకు, దాని నుంచి ఫ్రీ అయిపోయి పట్టుకోవాలి. అంటే దీన్ని ఆక్సిమోరాన్ అని పిలిచారు. సెల్ఫ్ డౌట్ ఏంది అసలు? సెల్ఫే తెలియకపోతే డౌట్ ఎట్లా వస్తుంది? సబ్జెక్ట్ నిజంగా నీ దగ్గర ఏదో సబ్జెక్ట్ అనుకుంటున్నావో అది 99% నీది కానే కాదు. సబ్జెక్టు నీది కాదు, అది ఎక్కడో పుస్తకాల నుంచో ఇంటర్నెట్ నుంచో తీసుకున్నది. తద్వారా అది నీకు ఎప్పటికీ సంతృప్తిని ఇయ్యదు. పూర్తిగా వస్తుందని తెలిసినా కానీ మనం ఏమన్నా ఎక్స్ప్రెస్ చేద్దామంటే ఏదో ఒక డౌట్ వస్తుంది సార్. అసలు నువ్వు ఏమనుకుంటున్నావు, బుక్ రాయి, టెస్ట్ చేసుకో. అసలు ఇప్పుడు జార్జ్ గుర్జీఫ్ దగ్గరికి ఒక ప్రొఫెసర్ వచ్చాడంట. ఇట్ ఇస్ డాక్యుమెంటెడ్ సమ్వేర్. నేను చాలా పుస్తకాలు చదివాను, నాకు చాలా తెలుసు, కానీ నీకు ఎక్కువ పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి, మరి ఇద్దరం డిబేట్ చేద్దాం పదా అంటే. అప్పుడు జార్జ్ గుర్జీఫ్ అంటే ఏం తెలుసో పేపర్ మీద రాయి, ఆ తర్వాత డిబేట్ చేస్తాను. అప్పుడు అతను చాలా రాశాడు, ఒక 1 month బట్టి తీసుకొచ్చి ఇచ్చాడు. ఇందులో నీ అంతకు నువ్వు తెలుసుకున్నది ఏదైనా ఉందా, లేకపోతే ఎక్కడెక్కడో తెలుసుకున్నది విన్నది నువ్వు రాసావా? ఆలోచించు. ఆబ్వియస్గా ఎక్కడెక్కడో చదువుకున్నది. అట్లా కాకుండా నీ అంతకు నువ్వు తెలుసుకున్నది రాయంటే ఎంత ట్రై చేసినా రాయలేకపోయాడు. సో మనిషి అంత వేరే వాళ్ళని చూసి గ్యాదర్ చేసుకున్న ఇన్ఫర్మేషన్ని కొంత ప్రాసెస్ చేసి కొంత నీకు తగ్గట్టు అనుభవించుకొని అది నీ జ్ఞానం అనుకుంటున్నావు. ఇప్పుడు మనం ఎంతసేపు చర్చించింది నాట్ ఫ్రమ్ ద బుక్స్. నువ్వు జస్ట్ మేల్కున్నావు, నీ లైఫ్ని చూసినావు, దాని కోర్ని పట్టుకున్నావు, మళ్ళీ జీవించినావు. అక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ఇప్పుడు సంతోషం అంటే ఏందని నువ్వు బుక్ రాయొచ్చు, సంతోషంగా ఉండకుండా కూడా. అంటే బుద్ధుడు ఏం చెప్పాడు, లేకపోతే ఆ యోగి ఏం చెప్పాడు అని రకరకాలుగా అనాలిసిస్ చేసినా అదేంటో నీకు తెలియకుండా చేసేయచ్చు. చాలామంది సినిమాల్లో లవ్ సినిమాలు చేస్తున్నారు, వాళ్ళకి తెలుసన్న గ్యారంటీ ఏమి లేదు. వాళ్ళు ఓన్లీ కాన్సెప్ట్స్ అల్లుకుంటున్నారు, ఇది లవ్ అని, అక్కడి నుంచి ఒక కథ రాసుకుంటున్నారు. సో ఒక వ్యక్తిగా నువ్వు ఆథెంటిక్గా తెలుసుకున్నది ఏదైనా ఉంది అంటే ఇప్పటివరకు ఆ భూమి మీద ఎవడు చెప్పింది అయి ఉండకూడదు. రెండోది, ఒకవేళ చెప్పినా నువ్వు క్లెయిమ్ చేయాలి, నేను చెప్పినట్టే ఆయన కూడా చెప్పాడు, కానీ ఆయనను చూసి కాపీ కొట్టి నేను చెప్పలేదు, ఇది పూర్తిగా నాది. నాదంటే మళ్ళీ స్వార్థంతో చెప్తున్నది కాదు, ఈగోతో చెప్తున్నది కాదు. ఐమ్ జస్ట్ సేయింగ్, నా ద్వారా అది బయటకు వచ్చింది. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఉంది, ఏదైనా ఒక పని ప్రాపంచికమైనదే, కానీ అది ఒకసారి ఎంచుకున్న తర్వాత జీవితకాలం కొనసాగిస్తే అహంకారం జనరేట్ అవ్వదు. అహంకారం జనరేట్ అవ్వాలంటే కొంతకాలం చేస్తేనే ఈగోగా మారుతుంది అనేది నేను తెలుసుకున్నది. ఇది నేను పుస్తకాలు చదివి చెప్తున్నది కాదు. ఐ హ్యావ్ రియలైజ్డ్ ఇట్. రియలైజేషన్తో ఆగలే, దాన్ని ఆచరించి చూస్తే అది కరెక్టే అని రూఢి అయింది ఇన్ని సంవత్సరాలు. సో హౌ టు బీ ఈగోలెస్ అంటే నువ్వు ఏదైనా చెయ్యి క్లెయిమ్ చేసుకోకపోతే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, ఎలా క్లెయిమ్ చేసుకోకూడదు? అప్పుడు స్టార్ట్ లొల్లి. సో మనకు తెలిసిందంతా సత్యము కాదు, సమాచారం మాత్రం. అందుకే నేను ఒక పద్యం రాసుకున్నా, సత్యమున తత్వము పుట్టవలే, సత్యము తెలిసిన వాడు తత్వము మాట్లాడవలనని లేదు. తత్వము తెలిసిన వాడు సత్యము మాట్లాడవలనని లేదు. తత్వమున సత్యము పుట్టదు, కానీ సత్యమున తత్వము పుట్టవలే. ఎందుకన్నా సత్యము తత్వము శ్రీసార సోవైసా అని ఒకటి ఊరికి రాసుకుని. అంటే నువ్వు ఎంత మాట్లాడినా అందులో నీకు తెలిసింది ఏమి ఉండకపోవచ్చు. అందుకని ఏది చెప్పినా అది నీది కాదు. ఒక వ్యక్తి ఒకటే మాట చెప్పొచ్చు, కానీ అతను పూర్తిగా తెలుసుకున్నది అనుభవిస్తుంది అయిందనుకో, అది 1,00,000 పుస్తకాలతో సమానం. అది ఏమిటి అన్న? ఇప్పుడు బుద్ధుడు చెప్పాడు, అబ్జర్వ్ యువర్ బ్రెత్, నీ మైండ్ కామ్ అయిపోతాను. ఇప్పటివరకు దాన్ని నో చెప్పిన వాళ్ళు లేడు. 100% ట్రూత్ అది, తానే తెలుసుకున్నాడు, అంతవరకు లేదు అది. లేకపోతే నీ శరీర ధర్మాన్ని గమనించు, అది నిరంతరం పుడుతుంది మరణిస్తుంది. అంటే ఏంది? అది అశాశ్వతమైనది. అశాశ్వతమైనది కనుక ఏదైతే అశాశ్వతమైన ఉన్నాయో వాటితో అటాచ్మెంట్ పెట్టుకో, అదే లిబరేషన్ అని ఒకటి చెప్పాడు. దీన్ని నో చెప్పడానికి లేదే లేదు. ఇప్పుడు ఫోన్తో అటాచ్మెంట్ ఎందుకు ఉండొద్దు? అది అశాశ్వతం కనుక, అంతే. ఇప్పుడు శాశ్వతమైన దాంతో అటాచ్మెంట్ పెట్టుకోవాలని ట్రై చేస్తే అప్పుడు ఇంకో జవాబు, శాశ్వతమైనది అయినప్పుడు అటాచ్మెంట్ ఎందుకు?
ఎట్లా చూసుకునే అటాచ్మెంట్ అవసరం లేదు. ఇప్పుడు నా ముక్కు నాతోనే శాశ్వతంగా ఉంటుందని తెలిసిన తర్వాత దాంతో అటాచ్మెంట్ ఎందుకు? నా వాచ్ నాతో ఉండదని తెలిసిన తర్వాత యూజ్ చేసుకో, అటాచ్మెంట్ ఎందుకు? సో ఇది రూఢిగా తెలిసిన తర్వాత మనం జీవితంలో ఆచరించడంతో ఒక దూరం అవుతుంది, ఒక గొప్ప స్పష్టత ఉదయిస్తుంది. అది నీ ప్రతి చేష్టల్లో నువ్వేం స్పెషల్గా నటించడే ఉండదు, ఇంకా యు ఆర్ అబ్సల్యూట్లీ లైక్ నార్మల్ బీయింగ్. అప్పుడు నువ్వు ప్రజల్ని ఇంప్రెస్ చేయడానికి ఏమి చేయవు, నువ్వు నీలా ఉంటావు, ఎగ్జిస్టెన్షియల్గా ఉంటావు అంతే. అట్లా కాకుండా ప్రజలను మైండ్లో పెట్టుకుని ఎవడైనా చేస్తున్నాడో వాడు ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉంది. ఆ ప్రజలు మాయమైన రోజు తెలుస్తుంది వాడు సఫర్ అవుతుంది. అంటే ఒక స్టేజ్లోనే అనిపిస్తుంది, అంటే ఇలా అనిపిస్తుంది నాకు ఎందుకో ఇది కరెక్ట్ కాదు అని మనకి వెనకాల నుంచి అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలా గుర్తించే స్థితి చాలాసార్లు అనిపిస్తుంది. అట్లీస్ట్ గుర్తించడం గుడ్ థింగ్. కొన్నిసార్లు ఏమవుతుంది, అది వదిలేసుకోవడము లేకపోతే దాన్ని పక్కకు పెట్టేటువంటి ఒక స్పృహ, ఆ కంప్లీట్ అండర్స్టాండింగ్ కలగదు. ఇప్పుడు సినిమా చూడడం వేస్ట్ అని తెలిసినా కొందరు సినిమాలు చూస్తూ ఉంటారు. ఇంకా మైండ్లో ఏదో అణగాలి, అందుకని అది సహజంగా అణగని అనుకున్నవాడు ఒకలాగా ఉంటాడు. రెండోది సినిమా అనవసరం అని తెలిస్తే ఆ రోజుతో ఆపేస్తాడు. ఆ తర్వాత కొద్ది రోజులు వాడు చాలా సఫర్ అవ్వచ్చు. సినిమా పాట విన్నా, సినిమా పోస్టర్ చూసిన వాడు నేను వద్దనుకున్నా చూస్తున్నాను, నేను చూడొద్దు. మంచి సినిమాలు ఉంటుంది. అది నేను చెప్పేది మూలం గురించి. నాకు సినిమా అక్కర్లేదని తెలుసుకుంటే అయిపోయింది. ఎందుకంటే ఇగో ఈ వచ్చిపోయే మేఘాలు, ఎగిరే పిట్టలు చాలు, సినిమాలో కూడా కదలికనే ఉంది కదా. సో ఇప్పుడు నీ లైఫ్లో ఎగ్జైట్మెంట్ అక్కర్లేదని తెలిసిన తర్వాత సినిమా ఎందుకు? సినిమాకి వెళ్ళేది ఎగ్జైట్మెంట్ కోసం. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఎందుకు? నువ్వు రూ తొలగించడానికి. అసలు అది అక్కర్లేదని తెలుసుకోవడం సినిమా వాడు. ఒకవేళ అప్పుడు సినిమా చూస్తే ఎగ్జైట్మెంట్ కోసమే చూడవు, టు లెర్న్ ఆర్ టు అండర్స్టాండ్ సంథింగ్ అట్లా ఏదైనా చూడు, లేదా టు అప్రిషియేట్ బాగా తీశాడు. ఆ వెర్రి కేకలు పులకింతలు ఏమి ఉండవు. లైఫ్ అర్థమవుతున్న కొద్దీ యూ బికమ్ మోర్ నార్మల్. నీ బాడీలో సెన్సెస్ ఎప్పుడు రిలాక్స్గా ఉంటాయి. నీ అన్ని ఇంద్రియాల మధ్యన ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది. నువ్వు ఏది ముట్టుకున్నా ఒక సమగ్రతలోనే ముట్టుకుంటావు. నువ్వు ఏది చెప్పినా సమగ్రతలోనే చెప్తావు. ఒక వ్యక్తికి నచ్చాలని చెప్పావు. నువ్వు ఎవరో వేగంగా నడుస్తున్నా నువ్వు నడవవు, నీకు ఎంత హాయిగా ఉంటే అట్లా నడుస్తావు. అందరికంటే ఎక్కువ దూరం వాడే పోతాడు. అదే బ్యూటీ అన్నమాట. ఏమీ చేయనట్టు కనిపించేవాడు చాలా చేస్తాడు, ఏదో చేస్తున్నట్టు చేసేవాడు అలసిపోయి ఆగిపోతాడు. తావో తెచింగ్ ఎప్పుడన్నా చదవాలి, చదివితే ఆ విరోధాస్యాల కలయిక, విరోధాభాష్యాల కలయిక చాలా గొప్పగా ఉంటుంది. ఎవరైతే అనంతంగా పని చేస్తాడో అతను ఏ పని చేయనట్టే, ఎవడైతే ఏ పని చేయలేదో అతను పరిపూర్ణంగా పని చేసినట్టే అని ఉంటుంది. దాని అర్థం నువ్వు చెయ్యకు, చేస్తే ఎంత నువ్వు చేస్తే ఎట్లా పర్ఫెక్షన్ వస్తుందో, ఎట్లా అది పూర్తి అవుతుందో అంతవరకు చేసి వదిలే. చాలా మొదలుపెట్టి ఇది ఎట్లుంటుందంటే, ఇప్పుడు నీ 70 సంవత్సరాల బిల్డింగ్ స్టార్ట్ చేయకు, అయిపోతుంది. అప్పుడు చిన్న గుడిసె కట్టు. కానీ మనం గుర్తింపు కోసం చేయడం వల్ల నీకు సాధ్యంగాని పనులు కూడా ఎత్తికెత్తుకొని అందరి చేత ఆహావోహ అనిపించుకొని ఏదో పిచ్చి పనులు చేసి అట్లా సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నీకు ఏది సాధ్యమో అది గుర్తించాలంటే ఫస్ట్ నీవెవరో, నీ బాడీ ఏమిటో, నీ మైండ్ ఏమిటో, నీ రిసోర్సెస్, నీ ఫ్రెండ్స్, నీ ఉన్న క్షేత్రము, నీ ఉన్న ఒక అట్మాస్ఫియర్ కండిషన్, వీటన్నిటి నుంచి ఒక వర్క్, ఒక థాట్ పుడితే అది ఒక సమగ్రంగానే ఉంటుంది. దానికి ఒక అందం ఉంది, అందులో ఏ డౌట్ లేదు. అందుకని ఏదేమైనా ఎగ్జైట్మెంట్ అనేది అవసరం లేదు. కానీ ఒకవేళ వస్తే అది మన అజ్ఞానం వల్లనే వచ్చింది అని తెలుసుకుంటే బాగుంటుంది. పైంటికి వెళ్దాం, పెయింటింగ్ వేసుకుంటాం.